హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగును గాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి ప్రభు యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం మాటను ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం మాటను ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆస్వాదించును. ఆమేన్. దేవుడి యొక్క మాటను మన జీవితాల్లో నెరవేర్చి దీవించి ఆస్వాదించను గాక. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పండుగ గురించి చెప్తూ, ఆ పండుగలో మీరు చేయాల్సినటువంటి కార్యాలు ఇవి అని చెప్పేసి ప్రభువారు ద్వితీయోపదేశకాండము రెండవసారి ఉపదేశం చేస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు ఇవి. ద్వితీయోపదేశకాండము నిర్గమకాండంలో మరి లేవి కాండంలో ప్రభు అయితే చెప్పారో తిరిగి మరలా అవే విషయాలను ఉటంకిస్తూ తిరిగి మరలా రెండవసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. పిల్లరా, ప్రభు చెప్తున్నారు ఏంటంటే, నీ దేవుడైన యెహోవా యందు నువ్వు సంతోషించాలి, ఎందుకంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన యొక్క మాటల ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవిస్తుంటున్నామో ప్రభువు మనలను ఆనందింపజేస్తుంటున్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు మరి ఆయన యొక్క సిలువ మరి భారమైంది కాదు. మన సిలువను ఎత్తుకొని ప్రభువును మనం వెంబడించాలి. మనము ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయంలో భద్రపరుచుకుని ఆయన వెంబడించాలి. ఇక్కడ ప్రభువు చెప్తున్నారు ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో మీరు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మీరు పస్కా బలి పండుగ చేసుకున్నారు కదా, పస్కా బలిని మీరు ఆచరించారు కదా, అదే మీరు ఆచరించాలి. పులియని రొట్టెలతో మీరు ఈ యొక్క పండుగను మీరు ఆచరించాలని చెప్తూ ఆ పండుగలో మీరు ఆనందించాలి, ప్రభువులో మీరు ఆనందించాలి. ఎందుకంటే ప్రభువు నిన్ను దీవిస్తుంటున్నాడు కాబట్టి, నీ యొక్క పంటలో నీ చేతి పనులన్నింటిలో కూడా ప్రభువు నిన్ను దీవిస్తున్నాడు కాబట్టి, ఆ పంటను నువ్వు తీసుకొని వచ్చి ప్రభుకి నువ్వు స్వేచ్ఛార్పణగా నువ్వు ఇష్టపడి నీకు ఎంతైతే నీ వల్ల అవుతుందో అంత నువ్వు ప్రభువు తీసుకుని వచ్చి ప్రభువుకు నువ్వు అర్పించి ప్రభు సందులో నువ్వు సంతోషించాలి అని చెప్పేసి ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా నేను దీవిస్తానని చెప్పేసి ప్రభు వాగ్దానం చేశాడు. ఆ రీతిగా ఆ ప్రజలను ఆ రోజు నేటికి కూడా దేవుడు వారిని దీవిస్తూ వస్తున్నాడు. ఈరోజు అదే దేవుడు క్రైస్తవులను మనకి యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చారు. ఏంటంటే ప్రభు అంటున్నాడు, మరలా చెప్తాను నేను మిమ్మల్ని ఆనందించాలని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు. మనం ప్రతిరోజు ఆనందించాలి, వీరు పండుగలు ఆనందించాలి. కానీ ప్రభు అంటున్నాడు వాక్యంలో, మనం మరలా చెప్తాను అన్ని వేళలా మనం ప్రభు ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ ప్రభువులో మనం ఆనందిస్తాం ఎప్పుడంటే ప్రభు యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు, ప్రభు ఆజ్ఞల ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆయన మనకి ఆనందాన్ని దయచేస్తుంటున్నాడు. వాక్యం చెప్తుంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని చెప్పేసి, ఆయన సన్నిధిలో మనకి క్షేమం ఉందని, ఆయన సన్నిధిలో మనకి మరి సమస్తమైనటువంటి ఐశ్వర్యం ప్రభు ఆయన ఇస్తున్నాడు అని చెప్పేసి వాక్యాలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీ రాబడి అంతట్లో నీ చేతి అన్నింటిలో కూడా ప్రభు నేను దీవిస్తాడు. ఎప్పుడంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, ఆయన మాటల ప్రకారంగా మనం ఆయన యొక్క అడుగుజాడలో నడిచినప్పుడు తప్పక ప్రభు మనం ఆశీర్వదిస్తుంటున్నాడు. పిల్లరా, ఉదయాన్నే లేచి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే లేచి ప్రభు యొక్క సన్నిధిలో మనం వాక్యం చదవాలి. మన యొక్క దైనందిన జీవితంలో ప్రభువుకు మనం భయపడి మన కంటికి ఎదురుగా వచ్చే ప్రతిదాన్ని కూడా మనం తీసుకోకుండా మన కనులకు వాక్యాన్ని మనం పెట్టుకోవాలి. మన యొక్క నోటికి మనం వాక్యాన్ని పెట్టుకోవాలి. మన హృదయానికి వాక్యాన్ని మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో ఉంటుందో, ఆయన ఆజ్ఞలు నీలో ఉంటున్నాయో, నువ్వు పాపానికి దూరంగా ఉంటున్నావు. ఎప్పుడైతే నువ్వు పాపానికి దూరంగా ఉంటున్నావు, కీడు నీకు దూరంగా ఉంటుంది. అంతేకాకుండా చీకటి కార్యాలు, దెయ్యపు కార్యాలు నీకు దూరంగా ఉంటాయి. పిల్లల ఈ యొక్క మధ్యాహ్న సమయంలో లేకపోతే ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఉంటున్నాడు నువ్వు దేవుని సందులో ప్రభువు నేను ఖచ్చితంగా దీవిస్తున్నాడు. ఎప్పుడంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచినప్పుడు ఖచ్చితంగా ప్రభు నేను ఆశీర్వదిస్తాడు. కింద వాక్యం ఉంటుంది, నువ్వు నిశ్చయంగా ప్రభువులో నువ్వు సంతోషించాలి. మన సంతోషం దేంట్లో ఉంది? డబ్బు సంపాదించడంలో మన సంతోషం ఉందా? లేకుంటే ఈ లోకానుసారమైనటువంటి స్నేహాలతో మనకి సంతోషం ఉందా? కానీ పిల్లల ఆ విధంగా కాదు. మనం దానిలో కాదు, కానీ ప్రభువులో మనం సంతోషించడం నేర్చుకోవాలి, ప్రభువులో ఆనందించాలి. అప్పుడు దేవుని యొక్క మహాకృప మనల్ని ఆవరిస్తుంది. ఆయన కృప ద్వారా మనము దీవించబడుతున్నాం. మన పిల్లలు ప్రభు దీవిస్తుంటున్నాడు. మన తరతరాలు 1000 తరాల వరకు ప్రభు కృప దయచేస్తున్నాడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి
నమ్మకంగా ప్రభు యొక్క పరిచయంలో, నమ్మకంగా ప్రభు యొక్క సందర్భం మనం ఎదుగుదాం. అటు కృప ప్రభు మనకు మెండుగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.